2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హాయ్ సార్. హలో నాన్న, గుడ్ మార్నింగ్. ఈ 2020లో ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో కొంచెం క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా మంచి ప్రాఫిట్స్ వచ్చే బిజినెస్ ఐడియా ఏమైనా ఉందా సార్? ఫ్యాషన్ ఇండస్ట్రీ ఎప్పుడూ ఎవర్ గ్రీన్ అండి. ఇంచుమించుగా మీరు చూడండి, రేమండ్ అనే బ్రాండ్ ఎప్పటి నుంచో ఉంది. బట్ ఈ రోజుకి ఈ సూట్స్లో రేమండ్ అనేది టాప్లో ఉంటుంది ఇండియాలో. నేను ఒకనొక టైంలో పియర్స్ బ్రాస్నన్, జేమ్స్ బాండ్ పెట్టి కూడా అడ్వర్టైజ్మెంట్ తీశారంటే ఇండస్ట్రీ అంత పెద్దది. అట్ ద సేమ్ టైం మీరు విమల్ బ్రాండ్, ఈరోజు రిలయన్స్ వాళ్ళు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాధించినా వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసింది టెక్స్టైల్ ఇండస్ట్రీతోనే. సో ఈ టెక్స్టైల్ ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇంచుమించుగా 90% ఎవర్ గ్రీన్గానే ఉంటాయి మాకు మంచి స్ట్రాటజీతో మార్కెట్లో కనుక వెళ్తే. అయితే మీరు చెప్పినట్టు యాజ్ ఆఫ్ నౌ ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో మనం ఇన్నోవేటివ్గా ఏమైనా ప్రొడక్ట్స్ లాంచ్ అయ్యొచ్చా అంటే, రీసెంట్గా మెక్సికో, జర్మనీ ఈ ప్లేసెస్లో వేగన్ లెదర్ అని కొత్తగా ఒక మెటీరియల్ తయారు చేస్తున్నారు. వేగన్ ఫ్యాబ్రిక్. జనరల్గా లెదర్ ఎలా తయారు చేస్తారు అంటే, స్లాటర్ హౌస్ నుంచి కానీ యానిమల్ చనిపోయిన తర్వాత లేదా ఉన్నదాన్నే చంపేసి స్కిన్ తీసి దాన్ని ప్రాసెస్ చేసి లెదర్ ఐటమ్స్ కింద సేల్ చేస్తూ ఉంటారు. దీనికోసం ఎన్నో యానిమల్స్ని చంపాల్సి వస్తుంది. అవును. ఎందుకంటే ఇప్పుడు ఓకే, కొన్ని యానిమల్స్ ఏజ్ అయిపోయిన తర్వాత చనిపోతే వాటిని సెపరేట్ చేయడం వేరు. ఇప్పుడు క్రొకోడైల్స్ అని, డీర్స్ అని, వాటిని ఏంటంటే కేవలం లెదర్ కోసం హంటింగ్ చేసి వాటిని చంపేస్తున్నారు. ఇది ఎక్కువ అయిపోతుంది. సో దీనికి ఆల్టర్నేటివ్గా మెక్సికోలో రీసెంట్గా వేగన్ లెదర్ అని ఒక కాన్సెప్ట్కి పేటెంట్ తీసుకోవడం జరిగింది. ఏంటి వేగన్ లెదర్ అంటే, మనకి చూడండి సాధారణంగా ఎడారిలో కాక్టస్ ఎక్కువగా పెరుగుతుంటుంది. ఈ నాగజముడు, బ్రహ్మజముడు, ముళ్ళ మొక్కలు. ఈ కాక్టస్ని కొంచెం ఒక 5 acres 10 acresలో కొంచెం హ్యూజ్గా ఎక్కువగా హార్టికల్చర్ అది చేయించి చాలా సింపుల్గా పెరుగుతుంది. బట్ కావాల్సిన ప్రికాషన్ తీసుకోవాలి, మనం ఒక ప్రాసెస్గా చేస్తున్నాం కాబట్టి. సో కావాల్సిన ఒక 5 acresలో దాన్ని చక్కగా పండించి వాటిని అన్నింటినీ కట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి దానికి అంటూ సెపరేట్ మెషినరీ ఉంటుంది. ఆ మెషిన్లో వేసి దాన్ని ఒక పేస్ట్ లాగా డిజైన్ చేసి పేస్ట్ నుంచి ఫ్యాబ్రిక్ తయారు చేస్తారు ఎండబెట్టి. సో ఎండబెట్టిన తర్వాత ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే, యాజ్ ఇట్ ఈజ్ మీరు లెదర్ ఐటమ్ ఎలా ఉంటుందో, లెదర్ మెటీరియల్ ఎలా ఉంటుందో అలాగే ఈ ఐటమ్ కూడా తయారవుతుంది. అండ్ మీకు నచ్చిన కలర్ని దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ లెదర్ ఇండస్ట్రీ కూడా ఇదే రకంగా జరుగుతుంది. బట్ ఏంటి, మీరు ఒక యానిమల్ని చంపి దాని నుంచి లెదర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. బట్ ఈ కాక్టస్ లాంటి న్యాచురల్గా పెరిగే మొక్కలు లేదా ఊరికే పెరిగే మొక్కల నుంచి కూడా మనం ఒక బై ప్రోడక్ట్ని డిజైన్ చేసుకోవచ్చు. అండ్ అది ఫ్యాషన్ ఇండస్ట్రీలో చాలా పెద్దది. లెదర్ దానికి చాలా డిమాండ్ ఉంది. చూడండి, లెదర్ బ్యాగ్స్ కానీ, లెదర్ జాకెట్స్ కానీ, వ్యాలెట్స్ కానీ, బెల్ట్స్ కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, షూస్ కానీ. బట్ అదే ఐటమ్ని మనం ఒక బై ప్రోడక్ట్తో పాటు ప్రిపేర్ చేసి మార్కెట్లో లాంచ్ చేయగలిగామనుకోండి, ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మనం కొంచెం ఈ వేగన్ అనే కాన్సెప్ట్ని కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి యానిమల్స్ని చంపాల్సిన అవసరం లేదు మన అవసరాల కోసం. సో ఆ లెదర్ ప్రోడక్ట్ని తగ్గించుకుంటూ ఈ వేగన్ లెదర్ లేదా ఆర్గానిక్ లెదర్ని ఎక్కువగా ప్రమోట్ చేసుకున్నాం అనుకోండి, దాని మీద జరిగే ఫ్యాషన్ ఇండస్ట్రీ కానీ, బిజినెస్ కానీ చాలా ఎక్కువ జరుగుతుంది. సెకండ్ థింగ్, మీరు చెప్పినట్టు చాలా ఏరియాల్లోని అన్ని రకాల పంటలు పండవు. కొన్ని బ్యారన్ ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ అన్ని రకాల పంటలు పండవు. బట్ ఈ నాగజవుడు, బ్రహ్మజవుడు మొక్కలు ఎక్కడైనా పండుతాయి. ఎడారుల్లోనే పండాయంటే ఎక్కడైనా పండుతాయి. సో ఆ ఏరియాకి తగ్గట్టు మనం ఒక 5 villages 10 villagesతో మనం మాట్లాడుకుని ఒక చిన్న ప్లాంట్ సెటప్ చేసుకున్నా సరే, బ్యాంక్ లోన్ అది తీసుకొని సబ్సిడీతో ఒక చిన్న ప్లాంట్ సెటప్ తీసుకొని నియర్ బై ఏరియాస్ అన్నింటిలోని కాక్టస్ని కనుక మనం హార్టికల్చర్ చేయించి ఈ ఇండస్ట్రీ కోసం వాటిని ప్రాసెస్ చేసి ఒక వేగన్ లెదర్ మెటీరియల్ని మనం తయారు చేసి దానికి కావాల్సిన కలర్ కాంబినేషన్స్, స్టిచ్చింగ్స్ అదంతా సెపరేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బై ప్రోడక్ట్ని కనుక మనం ప్రిపేర్ చేసి ఎవరికైనా ఇచ్చామనుకోండి, స్టిచ్చింగ్ ఇండస్ట్రీస్ వాటికి తగ్గట్టు బెల్ట్స్ అని, వ్యాలెట్స్ అని, లేదంటే జాకెట్స్ అని, లేదు అంటే హ్యాండ్ బ్యాగ్స్ అని, పర్సులు అని, ఇలాంటివన్నీ కూడా తయారు చేసుకుంటుంది. అండ్ వాటిని మనం ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్గా చూపించి మార్కెట్లో సేల్ చేసుకోవడానికి ఒక యూఎస్పీ కూడా ఉంటుంది. యూ కెన్ సింప్లీ సే ఇట్ ఈస్ అన్ ఆర్గానిక్ లెదర్, యూ కెన్ సింప్లీ సే ఇట్ ఈస్ ఎ వేగన్ లెదర్. అంటే మొక్కల నుంచి తయారు చేసిన లెదర్ అని మీరు ఒక యూఎస్పీని కూడా మార్కెట్లో బాగా ప్రమోట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇండియాలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ సెగ్మెంట్. సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే దానికి కావాల్సిన ప్లాంట్ ఏంటి, మెషినరీ ఏంటి, ఆ డిజైన్స్ అన్ని మనం కన్సల్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం లో కాస్ట్లో ఎక్కువ ప్రొడక్షన్ చేసి ఎక్కువ మందికి సేల్స్ కూడా చేయొచ్చు. ఎందుకంటే తొందరగా పాడైపోయే ప్రోడక్ట్ కాదు, లాంగ్ రన్ ఉంటుంది. మీకు ఆ లెదర్ ఐటమ్స్ తాలూకు మీద ఉండే కాస్ట్ ఒక 50%లో వీటిని ఇవ్వచ్చు. మీరు చూడండి, ఈరోజు ఒక మంచి షోరూమ్కి వెళ్ళి ఒక లెదర్ షూ అడిగారు అనుకోండి, 30,000 40,000 చెప్తారు. ఒక లెదర్ జాకెట్ అడిగితే 25,000 30,000 చెప్తారు. ఎందుకంటే వాటికి ఉన్న డిమాండ్ అలాంటిది. అదే మనం దానికి రీప్లేస్మెంట్గా తీసుకురాగలిగితే 5,000 6,000 రూపీస్లో కూడా అటువంటి ఐటమ్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అండ్ మార్కెట్లో బాగా బిజినెస్ చేయొచ్చు. మీరు చెప్పినట్టు యాజ్ ఆఫ్ నో మార్కెట్లో నెంబర్ ఆఫ్ ఫ్యాషన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి.
బట్ అందరికన్నా మనం డిఫరెంట్గా చేసుకోవాలి. ఏ బిజినెస్ చేసినా అందరూ చేసేలా చేస్తే మనం కొత్తగా ఐడియా చెప్పాల్సిన అవసరం లేదు. సో కొంచెం డిఫరెంట్గా, ఇన్నోవేటివ్గా, అది అందరికీ యూస్ఫుల్ అయ్యే విధంగా ఒక బిజినెస్ ఐడియాని కనుక జనరేట్ చేసుకోగలిగితే యాజ్ ఆఫ్ నౌ ఆర్గానిక్ లెదర్కి మంచి డిమాండ్ ఉంది, కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది, తక్కువ కాస్ట్లో ఎక్కువ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ ఐడియా సార్. ఈ వేగన్ లెదర్ అనేది చాలా క్రియేటివ్ ఐడియా. బికాజ్ యానిమల్స్ని చంపడం అనేది రియలీ ఇల్లీగల్. అది మనం ఈకోసిస్టమ్ ఏది డిస్టర్బ్ చేయకుండా ఇది మరీ చాలా గుడ్ ఐడియా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బిజినెస్లో చాలా డౌట్స్ ఉంటాయి, చాలా క్వైరీస్ ఉంటాయి. ఎందుకంటే అది బిజినెస్ ఈజ్ ఎ లాంగ్ ప్రాసెస్. చాలామంది మేము ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాం కానీ మాకు ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, లేదా మేము ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాం బట్ ప్రాఫిట్స్ లేదు, టార్గెట్ కస్టమర్స్ ఎవరో తెలీదు, కాంపిటీటర్స్ ఎవరో తెలీదు. సో ఇలాంటి క్వైరీస్ అన్నీ మీతో పర్సనల్గా డిస్కస్ చేయాలి అంటే ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? నైస్. మీరు చెప్పినట్టు జనరల్గా ఒక బిజినెస్ని డెవలప్ చేయాలంటే ఇనీషియల్గా వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటో మనం తెలుసుకోవాలి. సపోజ్ ఈరోజు మీరు వచ్చి సార్ ఒక ఐడియా చెప్పండి అంటే మనం షార్ట్గా వీడియోకి సంబంధించి ఒక 5 minutesలో మనం ఏదైనా మాట్లాడచ్చు. బట్ మీరు ఆ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఈ 5 minutes ఇన్ఫర్మేషన్ సరిపోదు. ఖచ్చితంగా మీతో ఒక 2 to 3 hours ఇంటరాక్ట్ అయితే తప్ప ఎటువంటి ఐడియా చెప్పగలమో సజెస్ట్ చేయదు. అండ్ మీరు ఏ స్టెప్స్, ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలో మీకు క్లారిటీ ఉండదు. సో ఎవరైనా ఈ బిజినెస్ లేదా స్టార్టప్ రిలేటెడ్ ఎంక్వైరీస్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్టేషన్కి రావచ్చు. వీ డూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ 1-to-1 కన్సల్టేషన్స్. ఈ 1-to-1 కన్సల్టేషన్స్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మీరు ఏ లొకేషన్ నుంచి వచ్చారు, మీరు ఏ ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తున్నారు, ఆ రా మెటీరియల్ తక్కువ కాస్ట్కి ఎక్కడ దొరుకుతుంది, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వాటి రేట్స్ ఎలా ఉంటాయి, ఎక్స్పోర్ట్లో మనకి ఎవరెవరు డీలర్స్ లేదా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు బయట కంట్రీస్లో, కావాల్సిన లైసెన్స్లు ఏంటి, పర్మిషన్స్ ఏంటి, లేదా ఎక్స్పోర్ట్ బిజినెస్ కాదు ఏదో ఫుడ్ రిలేటెడ్ అనుకుందాం, మార్కెట్లో ఎంత ఇన్నోవేటివ్గా వాటిని మనం సేల్స్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి. ఒక బిజినెస్లో నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి. ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా 1-to-1 ఇంటరాక్షన్లో ఐదర్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ బ్రీఫ్గా కన్సల్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి. లేదు ఈ కన్సల్టేషన్ కాదు సార్, మాకు ఫుల్ లెంత్లో ఇన్ఫర్మేషన్ కావాలి, 2 to 3 hours ఇంటరాక్షన్ మాకు సరిపోదు, ఇంకొంచెం బ్రీఫ్గా మేము బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నామంటే ఎవ్రీ మంత్ కూడా 1 or 2 days మనం ఒక బిజినెస్ వర్క్షాప్ కూడా కండక్ట్ చేస్తాం. ఈ వర్క్షాప్లో ఏంటంటే ఏ బిజినెస్ అయినా సరే 30 daysలో ఎలా మొదలు పెట్టుకోవాలి, 30 days రోడ్ మ్యాప్ ఛాలెంజ్ ఫర్ ఎనీ బిజినెస్ ఆర్ స్టార్టప్స్ అని 30 daysలో మనం Day 1 ఏం చేయాలి, Day 2 ఏం చేయాలి, సేల్స్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, వాటికి సంబంధించి మనకి చేయాల్సిన యాక్టివిటీస్, అసైన్మెంట్స్ ఏంటి. ఈరోజు మీకు సేల్స్ అనుకున్నాం, సేల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనకు ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి, లేదు బ్రాండింగ్ గురించి తెలుసుకోవాలనుకున్నాం, మన ప్రొడక్ట్ని బ్రాండింగ్ చేసుకోవాలంటే మనకంటూ కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలి. అట్ ద సేమ్ టైం వరల్డ్ వైడ్గా అసలు ఈ స్టార్టప్స్ ఏ కంట్రీస్లో ఎలా ఉన్నాయి, వేటి తాలూకా సక్సెస్ రేట్ ఎలా ఉంది, ఏవి ఎందుకు ఎక్కువ ఫెయిల్యూర్ అవుతున్నాయి, ఇండియన్ మార్కెట్లో ఇంత స్టార్టప్స్ ఎందుకు అగ్రెసివ్గా పెరుగుతున్నాయి, ఇండియన్ మార్కెట్ ఎలా ఉంది, గ్లోబల్ మార్కెట్ ఎలా ఉంది, ఇలాంటి ఎన్నో స్ట్రాటజీస్ కూడా ఆ వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒక 500 బిజినెస్ ఐడియాస్ ఉన్న ఒక బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటే నేను చెప్పిన టాపిక్స్ని మీ బిజినెస్ లాజిక్కి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఐడియా లేదు, కొత్తగా ఏదైనా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటే ఈ 500 బిజినెస్ ఐడియాస్లోంచి ఏదో ఒక ఐడియాని మీరు సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి మళ్ళీ అడిషనల్గా సపోర్ట్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, ఆ బిజినెస్ని ఎలా చేసుకోవాలో కావాల్సిన అడిషనల్ గైడ్లైన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే కింద వచ్చిన నెంబర్ కనుక కాల్ చేసి మీ అపాయింట్మెంట్ కనుక బ్లాక్ చేసుకుంటే మీరు అపాయింట్మెంట్ లైక్ 1-to-1 కన్సల్టేషన్కైనా రావచ్చు, లేదా వర్క్షాప్ అయినా అటెండ్ అవ్వచ్చు. అక్కడి నుంచి నేను పిక్చర్లోకి వచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేదా రిసోర్సెస్ షేర్ చేయడం జరుగుతుంది మీ బిజినెస్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.